రాడ్ ఉంటుంది కదా, డ్రైవర్ దగ్గర నుండి ఇటుపక్క బోనెట్ వరకు. సో దాని మీద కూడా పూర్తిగా పడలేదు, ఒక్కవైపుకు పడాను. ఆ పడడం వల్ల ఆడేది నా బాడీ మొత్తం స్లిప్ అయిపోయింది పూర్తిగా. అక్కడి నుంచి పూర్తిగా స్లిప్ అయ్యి అక్కడ లోపల ఇది ఉంటుంది కదా, బోనెట్ ఉంటుంది కదా, ఆ బోనెట్ ఈ ఈ ఈ రాడ్డు మధ్యలో నా తొడ అనేది దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో ఉన్న ఆడ లోపల అన్నీ రాడ్లు చిన్న చిన్నవి అవన్నీ ఉన్నాయన్నమాట. సో అందులో ఈ ఇనుము మాత్రం అది చుచ్చుకోండింది బయటికి. దాంట్లో ఏమో నా గజ్జలు నా మన రాజమహేంద్రవరం బస్టాండ్లో అయితే ఆరోగ్య ఔషధి జనరల్ మెడికల్ స్టోర్ కూడా ఉందండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇది చూడండి, సామాన్లు, క్లాక్ రూమ్ కూడా ఉందండి. ఇక్కడ మనం సామాన్లు పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంది. అభిరుచి స్వీట్ స్టాల్స్ ఉన్నాయి అండ్ కూల్ డ్రింక్స్ స్టాల్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి అనేకం, ఒకటి కాదు రెండు కాదు, చాలా స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ డిటిపి వర్క్ కూడా జరుగుతుంది. ఇదే అండి మెయిన్ వెయిటింగ్ హాల్ మన రాజేంద్ర మహేంద్రవరం. ఇక్కడ వాటర్ వైండింగ్ మిషన్ కూడా ఉంది. ఇక్కడ వాటర్ సేల్ చేస్తారు. ఇక్కడ సార్ నర్సాపురం బస్ స్టాండ్ ఇక్కడ కదా సార్? అండ్ ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి విశాఖపట్నం, ఇది వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ ఫస్ట్ ప్లాట్ఫామ్ 1 అనుకుంటాను. ఇది కూడా చూపిస్తాను చూడండి. రాజమహేంద్రవరం నుండి విశాఖపట్నం వయా అన్నవరం మీదుగా వెళ్తుంది ఐషర్. ఇది సూపర్ లగ్జరీ అండి. ఇదిగోండి సూపర్ లగ్జరీ చూడండి బాగా. సో ఇప్పుడు మనము నర్సాపురం వెళ్ళే బస్సుల కోసం, ఎందుకంటే టైం లేదు నా దగ్గర, పార్వతీపురం రాజమండ్రి అల్ట్రా డీలక్స్, అండ్ ఇది అమలాపురం వెళ్తుందండి. రాజమండ్రి నుండి అమలాపురం వెళ్తుంది. అండ్ ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ రాజమహేంద్రవరము, అండ్ ఇది విజయవాడ వెళ్తుంది అండి అల్ట్రా డీలక్స్. అండ్ మన నర్సాపురం బస్ స్టాండ్ అంటే నర్సాపురం బస్సులు కావాలి ఇప్పుడు మనకు. ఇది సూపర్ డీలక్స్. ఇది కలర్ వచ్చేసి లైట్ గ్రీన్. ఇది తెలంగాణ బస్సా? ఇది కాదు, తెలంగాణ కాదు, మన ఆంధ్రప్రదేశ్, మన చలాతులు కూడా ఈ కలర్ బస్ చూస్తుంటాను నేను. ఈ కలర్ ఎందుకు చేంజ్ అంటే ఇంజిన్ ఏమైనా చేంజ్ ఇది అర్థం కాదు. వాళ్ళు బిజీలో ఉండారు, వాళ్ళని అడిగితే వాళ్ళు. అండ్ ఇది హైదరాబాదు రాజమహేంద్రవరం వయా జీడిమెట్ల. ఇది వచ్చేసి అల్ట్రా పల్లె వెలుగు. అండ్ ఇంకోటి వచ్చిందండి, ఇది సూపర్ లగ్జరీ. ఇది సూపర్ లగ్జరీ ఉండదు కదా. అండ్ మనకు నర్సాపురం వెళ్ళాలి, ఏ బస్సు? ఇది ఏలూరు రాజమహేంద్రవరము. ఇది వచ్చేసి భీమవరం రాజమహేంద్రవరము. ఆచంట నడిపూడి అక్కడ భీమవరం అది ఉంది. తర్వాత నర్సాపూర్ వీళ్ళని అడుగుతాం. ఇది వచ్చేసి ఇది ఒక బస్ స్టాండ్. ఇది మరి పల్లె వెలుగు. ఇది మరి ఇక్కడ ఏ బస్సు లేదు ఇక్కడ. మేబీ ఈ బస్ స్టాండ్ ఉంటుందా? సో వీళ్ళని అడుగుతాం. సార్ నమస్తే సార్, నర్సాపురం బస్ స్టాండ్ ఎక్కడ సార్? ఆ సైడా సార్? అదేనా? బస్సు మాత్రం ఆడ వేరే వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఇది ఎప్పుడుకో ఇక్కడ పార్కింగ్ చేసింది, ఇది నర్సాపురం వెళ్తుందని. ఇది నర్సాపురం కాదండి, పాలకొల్లు వెళ్ళేది. అండ్ ఇంకొచ్చేపట్లో వస్తుంది నర్సాపురం వెళ్ళే బస్సు అని చెప్పారు. ప్లాట్ఫామ్ 1లో తెచ్చి పెట్టారు. ఇది భీమవరం వెళ్తుందండి, రాజమహేంద్రవరం భీమవరం. ఇది బస్సు మాత్రం కొత్త బస్సు, పల్లె వెలుగు. అందరూ బోర్డింగ్ అవుతున్నారు చూడండి. అది ప్లాట్ఫామ్ 24 అంటే ఇవి ప్లాట్ఫామ్ నెంబర్లు కంటిన్యూషన్ ఉన్నాయి. ఇది మెయిన్ బస్ స్టాండ్ ఉంది కదా, ఆ మెయిన్ బస్ స్టాండ్ ఇది కంటిన్యూషన్ ఉంది. ఎందుకంటే చిన్న బస్ స్టాండ్ ఇంత 24 రాదు కదా. సో అక్కడి నుంచి ఇవి కౌంట్ చేసుకొని ఇలా చేయడం జరిగింది. ఇది చాలాసేపు ఆగలేదు చూడండి. అలా ప్లాట్ఫామ్ పెట్టేశాడు మన డ్రైవర్ సారు, అలా ఎక్కేశారు, బస్సుని ఇలా తీసుకెళ్తున్నాడు చూడండి. చాలా బాగుంది కదా, గంటలు హాల్టింగ్ లేకుండా అది వెళ్ళిపోయింది చూడండి. మహా అంటే 1 నిమిషం కూడా లేదు, 1 నిమిషం అనుకోండి. సో అది అక్కడ వచ్చేసి ఏలూరు వెళ్ళేది. ఏలూరు, భీమడోలు, నల్లజల్ల, యమగుండం, ఆ విధంగా దేవరపల్లి,
పంగడి ఆ బస్సు, అది కూడా కొత్త బస్సు మాదిరే ఉంది. అండ్ ఇది నిడదవోలు రాజమహేంద్రవరం ఇది. సో ఇది కూడా అంతే అన్నమాట. చూడండి, రాజమండ్రి నుండి తాడేపల్లిగూడెం వెళ్ళే బస్సు అది వయా తణుకు. మన నరసాపురం వెళ్ళే బస్సు ఇక్కడ లాస్ట్లోకి వస్తుందంట, ప్లాట్ఫామ్ 23లోకి వస్తుందంట. సో ఇక్కడ వెయిట్ చేయమన్నారు, ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ బస్సు వచ్చేసి ఇతను స్కూటీలో మేడంని తీసుకొచ్చాడు ఆ బస్సులో ఎక్కించాలని. బస్సు కూడా ఆపాడు చెయ్యెత్తి, కానీ ఆ బస్సు ఆకుండా వెళ్ళిపోయింది. నాకు అది పెద్ద ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇతను మేడం గారిని ఎక్కించుకొని మళ్ళీ పోతున్నాడు. అంటే నెక్స్ట్ స్టాప్ ఏదైనా ఉంటే అక్కడ ఆగుదామని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సేమ్ ఏ విధంగా ట్రైన్ ఒకసారి మూవ్ అయిందనుకోండి, మనం చేయితే ఆగుతుందా? ఆగదు కదా. సేమ్ అదే విధంగా ఇక్కడ ఆ విధంగా సిస్టమ్ ఉంది. కనీసం చూడండి, ఇప్పుడు ఆడ డ్రైవర్ చూస్తున్నాడు, కండక్టర్ చూస్తున్నారు, కానీ ఆ బస్సు మాత్రం ఆగలేదు. చూడండి, నాకు అదే పెద్ద ఆశ్చర్యం అండి. చూడండి, 8:52 అవుతుంది. రాజమహేంద్రవరం బస్టాండ్ నుండి శుభమస్తు. చూడండి, కలకల శుభమస్తు అంటే ఏమంత పెద్దదేం కాదు, కడపలో ఉన్నంత పెద్దదేం కాదు, ఇంకా చిన్నదే ఇది. అది ఇంకా కడపలో ఉన్న శుభమస్తు ఇంకా బాగుంది. ఫ్రంట్లో ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అట్రాక్టివ్గా. రాజమహేంద్రవరం నుండి నర్సాపూర్ బస్టాండ్ వరకు మన టికెట్ ఫేర్ వచ్చేసి 100 రూపీస్ అండి. రాజమహేంద్రవరం బస్టాండ్ అయితే మెడికల్ స్టోర్ కూడా ఉందండి. నాకు అది బాగా నచ్చేసింది. కొంతమంది ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావచ్చు. సో అటువంటి వాళ్ళు బయటికి వెళ్ళకుండా సో బస్టాండ్లో ఉంటూనే కావలసిన మెడిసిన్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం అనేది కొనసాగించవచ్చు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మెడికల్ స్టోర్ కూడా చిన్న మెడికల్ స్టోర్ కాదండి, చాలా పెద్ద మెడికల్ స్టోర్ ఉంది. ఆ ఒకటే కాదు, అనేక స్టాల్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, ఇప్పుడు ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బాగా కవరేజ్ చేసి మన రాజమహేంద్రవరం బస్ స్టాండ్ బాగా చేద్దామండి. ఇక్కడ నుంచి చాలా బస్సులు చాలా చోట్లకి ఉన్నాయి. సో ప్రతి ఒక్క బస్సు ఇక్కడ నుంచి మనం జర్నీ చేద్దాం. ఇక్కడ నుంచి కోనసీమలోంచి అనేక చోట్లకి బస్సు ప్రయాణం చేస్తే బాగుంటుంది. ఇది చూడండి, షెల్టన్, ఐ థింక్ లాడ్జ్ అనుకుంటాను ఇది, హోటల్ షెల్టన్. మనమైతే రాజమహేంద్రవరం బస్టాండ్ నుండి నర్సాపురం బయలుదేరుతున్నామండి. ఇక్కడి సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి బస్సు మూవ్ అయిపోయింది అనుకోండి, కొద్దిగైనా మూవ్ అయితే మళ్ళీ ఆపరండి. ప్యాసింజర్ చెయ్యి ఎత్తితే అస్సలు ఆపరు. అండ్ ప్యాసింజర్ కూడా ఏం అనుకోరు అన్నమాట. కొద్ది కూడా ఏంటో కోపగించుకోవడము, డ్రైవర్ని ఏదో నాది ఇది మాట్లాడడము అలాంటివి అస్సలు ఉండవండి. చికెన్ సెంటర్ చూడండి ఎంత బాగుందో. చాలా లోపలంతా మన సైడ్ కాకుండా బాగుంది.
ఆంధ్ర పల్లె వెలుగు అది. ఇది తణుకు నుండి వస్తుంది. ఏపీఎస్ పల్లె వెలుగు తణుకు రాజమహేంద్రవరం. అండ్ ఇది వచ్చేసి రామచంద్రాపురం. బజాజ్ ఎలక్ట్రానిక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కోటిపల్లి బస్టాండ్. ఇంకొక బస్టాండ్ అంటే ఇదేలేండి. అప్పుడు కూడా ఇదే. అప్పుడు కాకపోతే కోటిపల్లి బస్టాండ్ అనే అది లేదు. అన్ని రూట్లో వెళ్ళే ప్రయాణికులు వచ్చి ఆగుతారు ఇక్కడ. పొంగుదూరు, కొడుకుదూరు, దేవరపల్లి, తణుకు, ఏలూరు డివిజన్ల వారీగా పెట్టారు ఇక్కడ. పోలవరము. అండ్ ఇంకో విషయం ఏంటో మీకు తెలుసా, ఇక్కడ రాజమహేంద్రవరం బస్టాండ్లో క్లాక్ రూమ్ ఉందండి. ఈ విషయం గుర్తుంచుకోండి. ఒకవేళ మీ దగ్గర లగేజ్ ఉందనుకోండి, బ్యాగు, ఆ బ్యాగులు అక్కడ పెట్టేసి క్లాక్ రూమ్లో వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసేసి మీరు ఇక్కడ రాజమండ్రిలో ఇష్టమైనంత సేపు మీరు ఇక్కడ బాగా స్పెండ్ చేసి మీ సమయాన్ని మళ్ళీ అక్కడ నుంచి మీ బ్యాగ్ తీసుకొని మళ్ళీ మీ ప్రయాణం అనేది మీరు స్టార్ట్ చేయవచ్చు. సో ఈసారి నేను వస్తే అలాగే చేస్తాను. పోస్ట్ ఆఫీస్. ఇది వచ్చేసి ప్రభుత్వ బాలికల పాఠశాల అండి. పైన రైల్వే ట్రాక్. బస్ పాయింట్లో అయితే వచ్చేసాము. మన బస్సు కూడా ఇక్కడ ప్యాసింజర్స్ ఉన్నారు. పోస్ట్ ఆఫీస్ అండ్ ఇది కాకినాడకు వెళ్ళేది. అండ్ ఇది కూడా కాకినాడకు వెళ్ళేది. ఒకటి పల్లె వెలుగు, మూడోది సూపర్ లగ్జరీ. అబ్బా ఏ ఉన్నారండి రావులపాలెం. పోస్ట్ ఆఫీస్. మన బస్సు అయితే ఇంతవరకు కొద్ది ఖాళీగానే వచ్చింది. రాజమహేంద్రవరం నుండి
బ్యాగ్ నాది కాదు, వాళ్ళది. వేరే వాళ్ళు నా సీటు పక్కన బ్యాగ్ పెట్టేశారు. సో వాళ్ళు బ్యాగ్ తీయండి అంటారు. అంటే వేరే అబ్బాయి కోసం పెట్టేశారు బ్యాగు. రాజోలు వెళ్ళే పల్లె వెలుగు, ఇది భీమవరం వెళ్ళే పల్లె వెలుగు. ఇది అబ్బా అన్నీ ఫుల్ అయిపోయింది. ఐ లవ్ రావులపాలెం. ఆపడం చూడు, ఇక్కడ ఆపడం చూడండి, వెళ్ళిపోతుందండి. ఇక్కడ లగేజ్ ఉంది పైన టాప్ వేసేది, కానీ ఆయన చూడ వేయించుకోలేదు చూడండి. మన పక్క మీద వేయించుకుంటారు. రావులపాలెం అనేది చాలా పెద్ద టౌన్ అనుకుంటా నేను. అందుకోసం ఇక్కడ ఉదయం కూడా ఇక్కడ చాలామంది బోర్డింగ్ అయ్యారు. అండ్ ఇప్పుడు కూడా చాలామంది బోర్డింగ్ అయ్యారు ఇక్కడ నుంచి. ఇక్కడ కింద కూర్చున్నారు చూడండి. అందరి దగ్గర ఆధార్ కార్డు ఉన్నాయి. ఆ ఆధార్ కార్డు చూపించి అమౌంట్ పే చేయకుండా అంతే అనమాట. ఫ్రీ పాస్ కదండి, ఫ్రీ పాస్ అండి. ఓన్లీ లేడీసే కదా, లేడీస్కి ఫ్రీ పాస్ అనమాట. మొత్తం విధంగా రావులపాలెంలో మొత్తం లేడీసే. ఇక్కడ నరసాపురమా మీరు ఎక్కడ? నరసాపురం, పాలకొల్లు. మీరు పాలకొల్లేనా? మీరు పాలకొల్లే. మొత్తము రావులపాలెం నుండి ఫుల్ రష్, ఓవర్ క్రౌడ్. ఏమి కానీ మనం వీడియో అస్సలు తీసుకోలేమండి. ఇలా ఉంది మొత్తం. అది కూడా నర్సాపూర్ అండి. పాలకొల్లు బస్ స్టేషన్ నుండి నర్సాపురం బయలుదేరుతుంది. యాక్చువల్లీ అది మనకన్నా ముందు ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాలి, కానీ ఇప్పుడు బయలుదేరుతుంది. అది దాంట్లో మాత్రం ప్యాసింజర్స్ సీట్ల వరకు మాత్రమే లేదు, పాయింట్లు పెట్టకుండానే తీసుకెళ్తున్నారు మన డ్రైవర్ గారు. ఇక్కడ పెట్టారు, అక్కడ పెట్టలేదు, ఇక్కడ పెట్టారు. యాక్చువల్లీ ఇక్కడే పెట్టాల్సింది. ఇలా వెళ్తే రాజోల్ అండి. ఇలా స్ట్రైట్ వెళ్తే నర్సాపురం. ఇంకా 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది నర్సాపురం. ఇలా ఇవ్వచ్చు చెప్తా మానేమా. ఇలా అందులో ఉందా? నమస్తే అండి. సాటి ప్రయాణికులతో ప్రయాణం మాత్రం సుఖంగానే జరిగింది. కాకపోతే రావులపాలెం బస్టాండ్ నుంచి అధిక సంఖ్య ప్రయాణికులతో బస్ అంతా ఓవర్ క్రౌడ్ అయిపోయిందండి. అంత రద్దీ ఉండినప్పటికీ ఒక నిండు బాలింత బస్సు ఎక్కడము, నిలబడుకొని ప్రయాణించడం నేనైతే చూస్తూ తట్టుకోలేకపోయాను.
క్రౌడ్లో ఇరక్కపోయి ఉంది ఆమె. ఇదంతా గమనించిన నేను ఆమెకు సీట్ ఇచ్చేందుకు నేను కొద్దిగా అంటే పూర్తిగా సీట్ నుంచి లేచాను. ఆమెను పిలిచాను. ఆమె అక్కడి నుంచి వస్తుంది జనాల్లో నుండి. సో అప్పుడే ఏమైందో మా డ్రైవర్ గారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశారు. అది మరి ఏంటో తెలియదు అన్నమాట. ఏమన్నా ఎనుము వచ్చిందా, లేకపోతే ఏమైనా ఆపోజిట్ ఏమైనా బైకర్ ఏమైనా వచ్చారా అనేది అకస్మాత్తుగా బ్రేక్ మాత్రం అబ్బా, ఇది అట్లాగే పట్టుకో. అకస్మాత్తుగా మాత్రం బ్రేక్ వేసినారు. నేను మాత్రం నిలబడుకున్నాను. ఒక చేత్తో కెమెరా ఇది మొబైల్ ఉంది. ఇంకా ఆడ పట్టుకోవడానికి ఏం లేదు. ఇంకంతా నా చుట్టూ లేడీస్ ఉన్నారు. ఇక్కడ క్యాబిన్ డ్రైవర్ క్యాబిన్ బోనట్టు రాడ్లు అవి తప్ప కొంతమంది అంతా లేడీస్, అంతా పెళ్ళికి పోయేవాళ్ళు అంతా. సో ఇలా ఉండింది. సో నేను ఇంకా ఆడ ఎవరిని పట్టుకోవాలి నేను. సో బస్సు బాగానే పోతుంది అనుకున్నాను. సో సెల్ఫ్ కంట్రోల్ కొరకు నా దగ్గర ఏమీ లేకపోవడంతో అట్లే ఒక్కసారిగా ఎప్పుడైతే డ్రైవర్ గారు అకస్మాత్తుగా బ్రేక్ వేసినారో ఒక్కసారిగా ఇట్లా వెనక్కి పడిపోయాను. అంటే నా హెడ్ వచ్చేసి బస్సు బ్యాక్ సైడ్కి ఉండింది, ఫ్రంట్ సైడ్ కాకుండా. ఇట్లా నేను ఈ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ వైపుకు పడిపోయా. అంటే అక్కడ కింద అంతా ఆ బోనట్ మీద అంతా లేడీస్ కూర్చో ఉన్నారు అక్కడ. కానీ నేను పూర్తి కింద పడి ఉంటే కింద పడలేదు అనమాట. నేను ఎక్కడ పడానంటే ఆడ పెద్ద ఇనుప రాడ్ ఉంటుంది కదా, డ్రైవర్ దగ్గర నుండి ఇటుపక్క బోనట్ వరకు. సో దాని మీద కూడా పూర్తిగా పడలేదు, ఒక్కవైపుకు పడాను. ఆ పడడం వల్ల ఆడేది నా బాడీ మొత్తం ఫ్లిప్ అయిపోయింది పూర్తిగా. అక్కడి నుంచి పూర్తిగా స్లిప్ అయ్యి అక్కడ లోపల ఇది ఉంటుంది కదా, బోనెట్ ఉంటుంది కదా, ఆ బోనెట్ ఈ రాడ్డు మధ్యలో నా తొడ అనేది దాంట్లోకి వెళ్ళిపోయింది. దాంట్లో ఉన్న ఆడ లోపల అన్నీ రాడ్లు చిన్న చిన్నవి అవన్నీ ఉన్నాయన్నమాట. సో అందులో ఈ ఇనుము మాత్రం అది చుచ్చుకోండింది బయటికి. దాంట్లో ఏమో నా గజ్జలు, నా తొడ ఉంటుంది కదా, ఆ తొడ మాత్రం పూర్తిగా లోపలికి పోయిందండి. అక్కడ ఇనుప రాడ్స్ అవన్నీ ఉండడం వల్ల తొడ లోపలికి వెళ్ళిపోయింది. అది నా ఒక్కరికి కాదు, కానీ ఆడ ఎక్కువగా అంటే యాక్సిడెంట్ జరిగింది నాకే అన్నమాట. ఇంకా మిగతా చాలామంది అందరూ ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఒకరి మీద ఒకరు పడిన ఏం కాలేదు. ఎవరైతే అక్కడ ఉంటాయి కదా, ఆడ అది ఆ గ్లాస్ దగ్గర ఆడ ఆ టైరు, ఆ రిమ్ము అవన్నీ కింద వేసినారు కదా, ఆ రాడ్లు ఆ బోనట్ మీద పడిన వాళ్ళకు ఈ చెవులు బాగా దెబ్బతిన్నాయండి. చెవులు, తర్వాత వచ్చేసి హ్యాండ్ ఇరగడం, ఆ ఇరిగినా ఏమో నాకు తెలియదు. నేను నా ఇదిలో ఇదైపోయినాను. నాతో పాటు వేరే వాళ్ళని కూడా అంబులెన్స్లో ఎక్కించడం గమనించాను. వాళ్ళకి మాత్రం స్వల్ప గాయాలే, వాళ్ళే మాట్లాడుతూనే ఉన్నారు. నేను మాత్రం కోమాలో పడిపోయినట్లుగా, అంటే ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అనేది నాకు బాగా వినిపిస్తుంది. అంటే నన్ను ఏదో కారులోకి తీసుకెళ్తున్నారు అనేది కూడా నాకు తెలిసింది. తీరా చూస్తే అది అంబులెన్స్ అది. సో అన్నీ మాత్రం అన్ని జ్ఞాపకంలోనే ఉన్నాయి, అన్నీ వాళ్ళు మాట్లాడే. కానీ ఆ నొప్పికి నాకు అలా అయిపోయిందండి. ఆ తర్వాత మళ్ళీ ఆడించి హాస్పిటల్ నుంచి నన్ను ఆసుపత్రి కడపకు తీసుకొచ్చారు. సో అది ఇది చేసి పక్కన దాన్ని ఏదో మత్తు అంటారు, ఆ మత్తు వేసి ఆ లోపల ఇరక్కపోయినాయి కదా, ఆ రాడ్ ఏమి ఇరక్కపోలేదు, రాడ్ ఏమి ఆడనే ఏమి తీసినట్లుగా ఉన్నారు. ఆ రాడ్కు మళ్ళీ ఏంటంటే చువ్వలు, ఆ చువ్వలు ఏమో లోపల ఇరక్కపోయినాయి నా బాడీలో. అవి కడపలో తీసేశారండి. తీసేసి కుట్లు వేశారు. ఆ ఫోటోలు కూడా పెడుతున్నాను చూడండి.
కుట్లు వేశారు. ఇంకా రేపులే మొన్నాడు డిశ్చార్జ్ అని అన్నారు. సో ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నానండి. నేను మళ్ళీ 3 రోజుల తర్వాత అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో ఈ పెడతారంట, కండిషన్లు పెడతారంట. ఆ కండిషన్లు అవి మళ్ళీ ఒక 1 వీక్, ఒక 1 వీక్లో మళ్ళీ హాస్పిటల్కి వచ్చి ఆ కుట్లు ఇప్పదీస్తారు. మళ్ళీ అప్పుడు మీతో నేను పూర్తిగా మాట్లాడతానండి. ఎక్కడ నాకు గాయమైందా, ఎక్కడ ఆ లోపలికి రాడ్డు పోయిందా, మొత్తం మీకు పెడతానండి. ఓకేనండి, బాయ్, పెడతా.